لأجاريهم قلدت ظاهر ما فيهم فبدوت شخصا آخر كي أتفاءل. దివ్య గ్రంథం ఖురాన్లో ఒక ఆయతు ఉంది. ఈ ఆయతు గురించి యోధులు అనేవారు, ఈ ఆయతు గనక మా గ్రంథంలో తౌరాతులో అవతరించి ఉంటే మేము ఈరోజు పండగ చేసుకునేవాళ్ళం. ఈ ఆయతు మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చివరి హజ్లో అవతరించింది. ప్రవక్త గారు జీవితంలో ఒక హజ్ మాత్రమే చేశారు, అదే మొదటిది, అదే చివరిది. ప్రసంగం కూడా చేశారు, అది కూడా చివరి ప్రసంగం. ఎందుకంటే ప్రవక్త గారు ఆ ప్రసంగంలో ఇలా తెలియజేశారు, నేను ఈ స్థలంలో నిలబడి మీతో మాట్లాడుతున్నాను, రానున్న రోజుల్లో మళ్ళీ నేను ఈ స్థలంలో నిలబడి మీతో నేను మాట్లాడకపోవచ్చు అన్నారు. ఆ సమయంలో అల్లాహ్ తాలా ఖురాన్ యొక్క ఆయతిని అవతరింపజేశారు. అల్-యౌమ అక్మల్తు లకుం దీనుకుం, నేను ఈరోజు మీ మీద ఇస్లాం యొక్క ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, ఇక నా బహుమానాలన్నీ మీ మీద అవతరింపజేశాను. వరదీతు లకుం బిల్ ఇస్లాం దీనా, నేను ఇస్లాం యొక్క ధర్మాన్ని మీకు ఇచ్చి నేను సంతోషంగా ఉన్నాను అని అల్లాహ్ తాలా తెలియజేశారు. ఈ ఆయతు గనక మా గ్రంథంలో అవతరించి ఉంటే మేము పండగ చేసుకునే వాళ్ళమని యోధులు అనేవారు.